పోనమ్మా స్కూల్కి. చిన్ను లేవురా, స్కూల్ పోదు, టైం అవుతుంది. బ్రష్ చేసుకొని స్నానం చేద్దు. లేవు. అబ్బా నాకు స్కూల్ నచ్చినా నేను పోను. ఇప్పుడు నేను స్కూల్కి పోతే జాబ్ వస్తుంది. మరి నువ్వు ఉన్నాయే మొత్తం అంత ఏం జాబ్ ఇస్తారా నీకు? అట్లా కాదే, స్కూల్కి నష్టానుకున్నా అంతా 5-6 అయిపోతాం. ప్రిన్సిపల్ మేడమే 4 రోజులకు ఒకసారి వస్తుంది. రోజు పెద్ద మేడం టీచర్ రారా? గట్ల చెప్తున్నాయి అన్న అబద్ధాలు. కక్కుంటే చూడు, ఆ అక్కనే రోజు వస్తుంది. ఏ అక్కరా? మన ఇంటి ఒక అక్క ఉంటే చూడు, ఆ అక్కనే టీచర్ లెక్క చెప్తుంది. స్కూల్లోనేమో మొత్తం దుమ్ములనే కూర్చోపెడుతుంది. ఎందుకురా బెంచ్లు లేవా? బెంచులు లేవు, గోడలు లేవు, గేటులు లేవు, తాతనుకు నీళ్లు గుతలేవు. ఎందుకురా అన్ని అబద్ధాలు ఆడుతావు? మొన్న ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు మొత్తం బెంచీలు సార్లు ఇంచ నీట్గా ఉన్నది స్కూల్ అంతా. అబద్ధాలు ఎందుకు చెప్తావు? అట్లా స్కూల్ దుమ్మ అవుతుంది. అందుక చక్కగా పోయి తానం చేయిపో, పోయి తోలేసేస్తా. నడు బట్టలు వేసుకో. మా మేడం వాళ్ళ కొడుకు చదివే స్కూల్కే పోతా, లేకపోతే పోను. అదే స్కూల్ పోతారా? ప్రైవేట్ స్కూల్కి. దానికి బస్సు ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది, ఇంకా తీసుకొని పోయేటందుకు బస్సు ఉంటుంది. ఇక ఇన్ని రెడీ చేసిన తోలేసినప్పుడు స్కూల్కు ఇన్ని తోలేసినప్పుడు టైం అవుతుంది. దీనికి నాకు పనికి లేట్ అవుతుంది, నువ్వే తోలేసినా. నడిగా పోదాం ఎప్పుడు గింతే. ఇదంతా ఏంటమ్మా? ఏమైంది? మంచిగా ఉంది కదా. అందుకే మా బాబు రానని ఏడుస్తున్నారు. ఏం మంచిగా ఉందో మీకు అనిపిస్తలేదు? ఇదంతా ఎట్లుంది చూడ ఒకసారి. రోజు ఏం చేపిస్తున్నామా? ఏం చేపిస్తున్నాము? ఎట్లుంది అంతా గలీజ్గా? బాధ్యత ఎట్లా చెప్పి చూడు, బండలు సకాలి వంట ఎట్లుంది, ఇదంతా కనిపిస్తుంది కదా. ఏం మంచిగా ఉందమ్మా? ఇట్లుంటే ఎట్లా ఎట్లా చదువుకున్న పిల్లలు ఎట్లా కూర్చుంటారు? ఎట్లా కూర్చోవాలి పిల్లలు? వీళ్ళు కూర్చుని అవుతారమ్మా. మాకు మాకు పిల్లలకు ఏదైనా అయితే ఓలేదు లేదు బాగుంటుంది. ఎట్లుంది చూసాం కదా, ఇదంతా ఎట్లుంది కాదు మొత్తం. ఇదంతా గోడ చూడు, ఆ గేట్ చూడు, ఆ గేట్ ఎట్లుంది, అసలు ఎట్లుంది అదంతా. కంప్లైంట్ పెట్టాలి కదమ్మా. మీరు కంప్లైంట్ పెడితేనే కదా ఇదంతా మంచిగా అయ్యేది. పిల్లలు ఎట్లా పంపిస్తాం స్కూల్కి చెప్పండి మీరు? చెప్పండి. చూడ వాష్రూమ్స్ చక్కగా లేవు, బాత్రూంలో చూడండి, బాత్రూంలో ఎట్లుంది. నాడు మా పిల్లగాన్ని వేరే స్కూల్లో చదివించుకుంటా వద్దు. నాడు చిన్న లేవు లేవు, మనం పోదాం వేరే స్కూల్లో చదివిస్తలేదు. మరి ఖర్చు తీసి తీసుకొని పోతాం, వేరే స్కూల్లో చదివించుకుంటాం. అటు మా హెచ్ఎం మేడంకి మేము చెప్పుకోవాలి కదా మేడం. స్టూడెంట్స్ ఎట్లా ఉంది? ఏమైనా చిన్న స్కూల్ పోతలేవారా? పోతలేనన్నా, ఇలానే పని చేస్తున్నా. సరే అదే ఒక 20 రూపాయల పాలు, ఒక 30 రూపాయల పెరిగి. కవర్ లేదారా? కవర్ కింద కవర్ ఉంటుంది.
స్కూల్ పోవాలి రాసిన స్కూల్ పోతే జీవితం మంచిగా ఉంటుంది. నువ్వు మంచిగా గిడేం చేస్తున్నారా నువ్వు? కాలంతో నాకు అవురా పాలం ఏం చేస్తావురా?